హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, జాతీయ పార్కులు, వాటిని వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, అదేవిధంగా శాంక్చురీల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అయితే పార్ట్ 1గా కనీసం ఈ యొక్క పాఠం అనేది, ఈ యొక్క లెసన్ చాలా పెద్ద లెసన్ కాబట్టి కనీసం అన్నగా ఇది ఒక 4 భాగాలుగా చేయడం జరుగుతుంది. ఈరోజు 2 భాగాలు, రేపటి దిన 2 భాగాలు, ఈరోజు రేపటికే ఈ యొక్క పాఠాన్ని ముగించాలని చెప్తున్నాను. అయితే గమనించండి, ఇక్కడ ప్రతి ఒక్క ఎగ్జామ్లో, అది ఏ ఎగ్జామ్ అయినా కాడా ఒకసారి మీరు పరిశీలించినట్లయితే కంపల్సరీగా దీని నుండి కంపల్సరీగా బిట్ అనేది వస్తుంది. ఇక్కడ గమనించండి, మామూలుగా ఇక్కడ మధ్యప్రదేశ్ ఇచ్చాను, ఇక్కడ కర్ణాటక ఇచ్చాను. ఇక్కడ గమనించండి జాతీయ పార్కులు. అయితే ఏ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు ఒకటి. ఇంకా అడిగే విధానం వచ్చేసి ఏనుగులకు ప్రసిద్ధమైనది ఏది అనగచ్చు, లేకపోతే పులులకు ప్రసిద్ధమైనది ఏది, నెక్స్ట్ ఆసియా సింహాలకు ప్రసిద్ధమైనది ఏది, నెక్స్ట్ మొసళ్ళకు ప్రసిద్ధమైనది ఏది. అంటే ఈ విధంగా పక్షుల పరంగా కానీ ఏ విధంగా అయినా కూడా మీరు గమనించాల్సిన విషయం ఈ విధంగా బిట్లు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇక్కడ దాదాపు నేను 2 రాష్ట్రాలు నేర్పించాను. నెక్స్ట్ టాపిక్లో టైగర్ ప్రాజెక్టులు నేర్పిస్తాను. ఇదే విధంగా 4 క్లాసులు అన్ని రాష్ట్రాలకు సంబంధించినవి నేర్పిస్తానని చెప్తున్నాను. ఇక్కడ గమనించాలి, అసలు మామూలుగా ఈ యొక్క జీవ వైవిధ్యం, అసలు ప్రపంచంలో జీవ వైవిధ్యం గల ప్రాంతాలు, కాలాలు ఎన్ని ఉన్నాయంటే ప్రపంచంలో 25 జీవ వైవిధ్య మండలాలు ఉన్నాయి. ఓకేనా? కాలమండలాలు తీసుకోవద్దు మళ్ళీ మీరు. జీవ వైవిధ్య మండలాలు ఎన్ని ఉన్నాయండి? 25 ఉన్నాయి. అయితే ఆ జీవ వైవిధ్య మండలాల్లో భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 2 జీవ వైవిధ్య మండలాలు ఉన్నాయి. అవి ఒకటి పశ్చిమ కనుమలు, వెస్ట్రన్ ఘాట్స్, అదేవిధంగా 2 తూర్పు కనుమలు. కాదు, ఇక్కడ గమనించాలి, పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు అనుకుంటారేమో, ఇక్కడ తూర్పు హిమాలయాలు. ఇవి కూడా ఎక్కువ జీవ వైవిధ్యానికి తోడ్పడుతున్నాయని. ఇంకా గమనించినట్లయితే మామూలుగా ఇటీవల కాలంలో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం అనే బిట్ వచ్చిందండి. గమనించాలి, అది మే 22. ఆల్రెడీ డేట్లు చెప్పేటప్పుడు మీకు వివరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జాతీయ జీవ వైవిధ్య సంస్థ ఎక్కడుందంటే అది చెన్నైలో ఉంది. ఇది మ్యాటర్ పరంగా దీనికి కోడింగ్ ఉండదు, అక్కడ దానికి కోడింగ్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి జాతీయ జీవ వైవిధ్య అథారిటీ ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. ఇప్పుడు గమనించాలి, చాలామందికి డౌట్స్ వస్తాయండి, అసలు జాతీయ పార్కులు అనగా నేషనల్ పార్కులు అంటే ఏంటి, అదేవిధంగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వీటికే అభయారణ్యాలు, వీటికే శాంక్చురీలు అని పేరుంది, అనగా ఏమిటి. నెక్స్ట్ వచ్చేసి బయోస్పియర్ రిజర్వులు అంటే ఏంటి. 3 రకాలు వచ్చినాయి ఇక్కడ గమనించాలి మీరు. ఒకటి గమనించాలి, అసలు జాతీయ పార్కులు అంటే ప్రకృతి సంపదను మరియు వన్యజీవులను సంరక్షించుటకు ఏర్పాటు చేయబడినది అని అర్థం. ఆ విధంగా మామూలుగా ఆ విధంగా అంటే ప్రకృతి సంపదను మరియు వన్యజీవులను సంరక్షించుకునే విధంగా ఎప్పుడు 1936లోనే హేలీ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హేలీ పార్కునే దీనినే 1973వ సంవత్సరం జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుగా మార్చడం జరిగింది. అయితే ఇంతవరకు ఈ యొక్క జాతీయ పార్కులు 2016 వరకు జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయంటే గమనించండి, దేశంలో 103 జాతీయ పార్కులు ఉన్నాయి. అది జాతీయ పార్క్ అనగా. ఇంకా నెక్స్ట్ మనం గమనిస్తే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలు, శాంక్చురీలు. ఇక్కడ గమనించండి, అసలు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎందుకు పెట్టాలంటే అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువులు లేక పక్షులు అంటే అంతరించిపోతుంటాయి, వాటిని సంరక్షించుకునే విధంగా, వాటిని సంరక్షించడానికి ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ కేంద్రాలు లేక శాంక్చురీలు లేక అభయారణ్యాలని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మొట్టమొదటిగా మన దేశంలో 1898లో వేదాంతగల్ అనే ప్రాంతంలో తమిళనాడులో ఉంది. ఇది పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తొలుత. వన్యమృగ సంరక్షణలో కేంద్రంగా, అదేవిధంగా అది శాంక్చురీ అండి, శాంక్చురీ పక్షుల, ఓకేనా, పక్షుల సంరక్షణ కేంద్రం మొట్టమొదటగా అది చేయడం జరిగింది. నేషనల్ పార్కులో తీస్తే హేలీ పార్కు, దానికి ఏమని పేరు పెట్టడం 1973లో జిమ్ కార్బెట్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇంకా గమనిస్తే భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఎక్కడుందంటే గమనించాలి, 1952 అండి. గమనించాలి, భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1952 సంస్థనైతే. అదేవిధంగా వన్యమృగ సంరక్షణ చట్టం తీసుకొచ్చింది మటుకు 1972. వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు పరీక్ష రావడం జరిగింది 72వ సంవత్సరం అనేది.
ఓకేనా? చాలా ఈ డేట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది దీని మీద బిట్ వచ్చింది, దీని మీద బిట్ వచ్చింది, గమనించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిది ఏది అని కూడా బిట్ వచ్చిందండి. కాబట్టి మీరు డేట్లు కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నాను. ఇక్కడ గమనించండి, భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థ అనేది 1952లో అయితే వన్యమృగ సంరక్షణ చట్టం వచ్చేసి 1972లో ఏర్పడింది, వచ్చింది. ఇంకా నెక్స్ట్ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులను నేర్చుకున్నాం. ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్లు. బయోస్పియర్ రిజర్వ్ అనగా ఏంటంటే బహుళార్థక సంరక్షణ ప్రాంతం. బహుళార్థక అంటే అన్నిటినీ రక్షిస్తుంది. అంటే ఏంటంటే ఒకటి వృక్ష సంపదను రక్షించే విధంగా, అదేవిధంగా వన్యప్రాణులతో పాటు వృక్ష సంపద, వన్యప్రాణులతో పాటు వాతావరణాన్ని కూడా ఇక్కడ సంరక్షించబడుతుంది. ఓకేనా? ఇక్కడ గమనించాలి, దీనికి సరిహద్దులు కూడా ఉంటాయండి. ఈ ప్రాంతం ఇది బయోస్పియర్ రిజర్వ్ చేయబడిన ప్రాంతము. అంటే సరిహద్దులు ఓకే, పశ్చిమాన ఎంతవరకు ఉందని కూడా ఇక్కడ సరిహద్దులు బేస్ తీసుకుంటారు. సరిహద్దులు ఖచ్చితంగా ఒక బయోస్పియర్ రిజర్వ్కి ఖచ్చితంగా సరిహద్దులు అనేటివి ఉంటాయి. ఓకేనా? ఇంతవరకు అని ఖచ్చితంగా ఇంతవరకే ఉంటుంది. అయితే బయోస్పియర్ రిజర్వ్ అనేది బహుళార్థక సంరక్షణ ప్రాంతం అనగా అక్కడ వృక్ష సంపదను మరియు వన్యప్రాణులతో సహా వాతావరణాన్ని కూడా అక్కడ సంరక్షించడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఈ మ్యాటర్ పరంగా. అయితే డైరెక్ట్గా ఇక్కడ అడగచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా అడగడానికి ఆస్కారం ఉంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 2 రాష్ట్రాలు నేర్చాను. మామూలుగా గమనించండి, ఇవి 2 రాష్ట్రాలకి చూడ ఎన్ని ఉన్నాయో గమనించండి. 2 రాష్ట్రాలకి ఇన్ని ఉంటే దాదాపు మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్నింటికి దాదాపు ఇన్నింటిని గుర్తు పెట్టుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఒక సాధ్యమయ్యే పని ఉంది. అది ఏమిటంటే వాటికి ఒక సిచ్యువేషన్ కలగజేసుకొని వాటిని అన్నింటినీ కూడా మనం ఒక లైన్లో పెట్టుకొని ఒక చిన్న కథలాగా గుర్తుపెట్టుకుంటే 100% ఖచ్చితంగా గుర్తుంటాయని నా భావన. ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి గమనిద్దాం. గమనిస్తే మధ్యప్రదేశ్లో ఒకసారి చదువుతా, ఒకసారి గమనించండి మీరు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ సాత్పురా, ఓంకాలేశ్వర్, వన్ విహార్, పాజిల్, నెక్స్ట్ కన్హా, పన్నా, బాంధవ్గఢ్, శివపురి, మాండ్లా, బోరి, గాంధీ సాగర్, సంజయ్, డుబ్రి, నెక్స్ట్ కాంగేర్ వ్యాలీ, నెక్స్ట్ పాంచ్, మర్హి. చూడండి, ఇన్ని పేర్లు ఉన్నాయి. వీటన్నింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అయితే ఈ పేర్లన్నిటితో సహా ఒక చిన్న కథను మనం అల్లుకున్నట్లయితే అవి 2 నిమిషాల్లో మన మైండ్లో ఉంటాయి. మీరే గమనించుకోండి. ఒక్కసారి చెప్తా, 2 నిమిషాల్లో మీకు మైండ్లో ఉండకపోతే అప్పుడు అడగండి. గమనించాలి, సాత్పురా మామూలుగా వింధ్యా సాత్పురా పర్వతాలు అనేవి ఉన్నాయండి, తెలుసు. ఓకే, ఆ పర్వతాలు, ఆ సాత్పుర పర్వతాల్లో ఓంకాలేశ్వర దేవాలయం ఉందంట. ఆ సాత్పుర పర్వతాల్లో ఓంకాలేశ్వర దేవాలయాన్ని చూడడానికి విహారయాత్రకు పోతున్నారు. విహారయాత్రకు పోతూ మామూలుగా సండే ఫజిల్స్ ఉంటాయి కదా, సండే ఫజిల్స్ ఆడుకుంటూ ఉంటే మామూలుగా అక్కడ విహారయాత్రకు పోయేటప్పుడు చిన్నపిల్లలు తినడానికి చాలా తెచ్చుకుంటారండి. అయితే కొంతమంది తెచ్చుకోలేదు, వాళ్ళకి ఆకలేసింది. వాళ్ళు ఊరంటే కన్నా పన్నా, మళ్ళా అంటే చిన్నపిల్లలు పిలుస్తాం కదా కన్నా అని. మీరు గమనించాలి, చాలా చాలా సింపుల్. సాత్పురా పర్వతాల్లోని ఓంకాలేశ్వర దేవాలయానికి విహారయాత్రకు వెళ్తూ ఫజిల్ ఆడుకుంటున్నారు. అయితే ఆడుకునేటప్పుడు అక్కడ కొంతమంది పిల్లలకి కన్హా మామూలుగా ఇది కన్నా పన్నా, ఓకేనా, రాముడు కృష్ణుడు అన్న విధంగా ఈ పదాలు ఇక్కడ ఇది వ్యక్తుల పేర్లు పెట్టాను. కన్నా పన్నా అనే పిల్లలకి ఆకలేసిందంట. ఆ సమయంలో ఆపద్బాంధవుడిలాగా ఈ శివ అనేవాడు వాళ్ళిద్దరికి పూరీలు పెట్టిండంట. శివ అనేవాడు పూరీలు పెట్టాడంట. వాళ్ళు పెడితే తినాలి కదండి, వాళ్ళకి ఆకలి వేసినప్పుడు కన్నా అనే వాళ్ళు తినాలి కదా. తినకుండా ఏంటివి ఇవి మాడిపోయినాయే అని అన్నారంట. ఆకలి ఏమంటే రుచి అరగదు, కానీ వీళ్ళకు ఆకలి అయ్యేటప్పుడు పెట్టింది తినాల. కానీ ఏమన్నారండి ఇక్కడ గమనించాలి, ఇక్కడ కన్నా అనే వాళ్ళకి ఆకలేస్తుంటే ఆపద్బాంధవుడిలాగా శివ పూరీలు పెడితే వాళ్ళు తినాలనా లేదా ఏమని చెప్పారు, ఏంటి మాడిపోయినాయి అనగా మాండ్లా. ఓకేనా, ఎంత సింపుల్గా గమనించండి. ఒక చిన్న క్రియేటివిటీ ఏం లేదండి. సాత్పుర పర్వతాల్లో ఒకసారి గమనించాలి, సాత్పుర పర్వతాల్లో ఓంకాలేశ్వర దేవాలయం ఉంది. అది చూడడానికి విహారయాత్రకు వెళ్తూ ఫజిల్ ఆట ఆడుతున్నారు. ఫజిల్ ఆట ఆడుతూ కొంతమందికి ఆకలేసింది. ఎవరికంటే పన్నాకు ఆకలేసింది. పన్నాకు ఆకలేస్తే ఏం చేయండి,
వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి అక్కడ ఒక వ్యక్తి ఆపద్బాంధవులాగా వచ్చి ఎవరు శివ పూరీలు పెట్టిండంట. వాళ్ళు తినకుండా ఏం చేయనారండి, ఏంటి వీకు మాడిపోయాయి అన్నారంట. పెద్ద కథ అండి, ఎంత సింపుల్ కథ గమనించండి, చాలా చాలా సింపుల్ కథ కదా అది. ఈ విధంగా అన్నిటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకసారి గమనిస్తే ఈ యొక్క సిచ్యువేషన్ అక్కడంతా సాత్వర పర్వతాల్లో అంతా బోరు కొట్టిందంటండి. వాళ్ళకు చూసి 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 బోరు కొట్టి అక్కడ ఉండే కొంత వ్యక్తులు బోరు కొట్టి అక్కడ ఉండే వ్యక్తులు ఎవరు, గాంధీ సాగర్ అనే వ్యక్తి, నెక్స్ట్ సంజయ్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కంగారుగా ఎక్కడికి వెళ్ళిండండి, పాంచ్ మర్హి. ఓకేనా, పాంచ్ అనగా 5. ఇక్కడ మనకు తెలిసిన పదం మర్హి తెలియదు కానీ మహర్షి తెలుసు. పాంచ్ మర్హి అనగా 5 మంది మహర్షుల దగ్గరికి వెళ్ళారంట. ఇక్కడ సాత్వర పర్వతాల్లో వీళ్ళకు బోరు కొట్టి ఎవరెవరికి, గాంధీ సాగర్కి మరియు సంజయ్కి వాళ్ళకు బోరు కొట్టి గాంధీ సాగర్ సంజయ్ కంగారుగా పాంచ్ మర్హి అనగా 5 మంది మహర్షుల దగ్గరికి వెళ్ళారంట. ఓకేనా, ఇది ఏం పెద్ద గేమ్ లేదండి, చాలా చాలా సింపుల్గా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. సాత్పుర పర్వతాలు చూడడానికి, అక్కడ ఉండే ఓంకారేశ్వర దేవాలయం చూడడానికి వెళ్ళారు, విహారయాత్రకు వెళ్ళారు. అక్కడ వెళ్తూ ఫజిలాట ఆడుకుంటున్నారు. అక్కడ కొంతమంది పిల్లలకి కన్నా పన్నా అనే పిల్లలకి ఆకలేస్తే అప్పటికప్పటికే ఆపద్బాంధవుడులాగా శివ పూరీలు పెడితే వాళ్ళు తినకుండా ఏంటి మాడిపోయినాయి అన్నారంట. ఓకే, ఈ ప్రాంతాల్లో బోరు కొట్టి గాంధీకి సంజయ్కి బోరు కొట్టి ఇక్కడ కంగారు ఎక్కడికి వెళ్ళిండు, పాంచ్ మర్హి అనే ప్రాంతంకి వెళ్ళిన అలా గుర్తుపెట్టుకోవచ్చు. పాంచనగా 5 కాబట్టి 5 మంది మహర్షుల వద్దకు వెళ్ళారని గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా అయితేమి ఈ 2-3 నిమిషాల్లో ఈ పదాలన్నీ కూడా మన మైండ్లో ఉండాలి. నెక్స్ట్ గమనించండి, కర్ణాటకలో నేషనల్ పార్క్ ఎలా గుర్తుపెట్టుకోవాలో గమనించండి. ఒకసారి సరస్వతి లోయ, భద్ర, తుంగభద్ర. ఓకేనా, గమనించండి తుంగభద్ర, నెక్స్ట్ ఘటప్రభ, బందీపూరు, మూకాంబిక, దండేలి, రంగంతిట్టు, బన్నార్ ఘాట్, నెక్స్ట్ వచ్చేసి నాగర్ హోల్. ఓకేనా, ఇవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి గమనించండి. ఈ సరస్వతి అనే అమ్మాయి భద్రంగా తుంగభద్రలో ఉండే రామప్రభ కాదు, ఘటప్రభ. గమనించాలి, సరస్వతి అనే అమ్మాయి భద్రంగా అంటే జాగ్రత్తగానే భద్రంగా తుంగభద్రలో ఉండే రామప్రభ ఇంటికి పోయిందంట. రామప్రభ కాదు, ఘటప్రభ. ఓకేనా, వెళ్తుంటే మధ్యలో కొంతమంది ఆమెను బంధించారంట. బంధిస్తే ఆమె అందరి ముఖాలు చూసి నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను అనేదంట. వాళ్ళు వదిలిపెట్టకపోతే ఆమె ఏం చేయడం స్టార్ట్ చేసిందంటే ఆమె తిట్టడం స్టార్ట్ చేసిందంట. ఆమె తిట్టడం స్టార్ట్ చేసేసటికి ఆమె తిట్లకు బన్నార్ ఘాట్ అంటే మామూలుగా కనుమానచ్చండి, లేకపోతే పర్వతాలలోని దారి అంటారు. ఆ దారి బన్నార్ ఘాట్ దగ్గర ఒక దారి దగ్గర గమనించాలి, ఆ నగరానికే హోల్ అంటే బొక్క అంటే రంధ్రం కదా, పెద్ద బొక్క పడిందంట ఆమె తిట్ల దాటికి. ఎక్కడ, బన్నార్ ఘాట్ వద్ద నగరానికే హోల్ పడిందంట ఆమె తిట్ల దాటికి. మరీ చాలా సింపుల్గా గమనించండి, సరస్వతి అనే అమ్మాయి భద్రంగా తుంగభద్రలోని ఓకేనా ఘటప్రభ అనే ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటే ఆమెను కొంతమంది బంధిస్తారు. అందరి ముఖాలు చూసి ముఖాంబిక అందరి ముఖాలు చూసి దండం పెడుతుందంట, నన్ను విడిపించండి అని. వదిలిపెట్టలే. అప్పుడు తిట్టడం స్టార్ట్ చేసిందంట, రంగం తిట్టడం స్టార్ట్ చేసేసరికి అక్కడ గమనించాలి, ఒక ప్రాంతంలో బన్నార్ ఘాట్ అనే ప్రాంతంలో ఆ నగరానికే పెద్ద బొక్క పడిందంట, అనగా నగర్ హోల్, పెద్ద హోల్ పడిందంట. ఓకే, ఈ విధంగా ఒక చిన్న సన్నివేశాల ద్వారా కొన్ని రాష్ట్రాలలోని మనం జాతీయ పార్కులు నేర్చుకోవడం జరుగుతుంది. మళ్ళీ గమనించండి, ఇక్కడ ఈ యొక్క పాఠంలో ఖచ్చితంగా బిట్టుపడే అవకాశాలు చాలా 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 ఉన్నాయి. అయితే అది సంవత్సరాల పరంగా పడవచ్చు, అదేవిధంగా మొదటి ప్రాంతం మీద పడవచ్చు, ఏ జంతువు దేనికి ప్రసిద్ధి అయింది పడవచ్చు, ఏ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది పడవచ్చు, ఏ డేట్ల పరంగా కూడా పడచ్చండి. కంపల్సరీగా బిట్టుపడ్డం కంపల్సరీ. వీటిని నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను జాతీయ టైగర్ ప్రాజెక్ట్లో నేను నేర్పిస్తాను. నెక్స్ట్ ఇంకో దీంతో పాటు ఇంకొక 3 క్లాసులు చేస్తే ఈ యొక్క జాతీయ పార్కులు అనే పాఠం ఖచ్చితంగా అయిపోతుంది. అంతవరకు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పాఠం సిద్ధంగా ఉంటాను.